నమస్తే గురువు గారు. ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీశాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే. యన్నత్వా కృతకృత్యాస్యు తన్నమామి గజాననం. శారదా శారదాంభోజవదనావదనం భుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమః పాణినికాత్యాయన పతంజలిభ్యః శుక్త విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో మునిభ్యో గురుభ్యః. కాలాధ్వనోరత్యంత సంయోగే అక్కడి నుంచి చెప్పుకోవాలి మనం. అవును మహోదయ. ఇక్కడ ఇహ ద్వితీయా స్యాత్ మాసం కళ్యాణి మాసం అధీతే మాసం గుడధానాః క్రోశం కుటిలా నదీ క్రోశమధీతే క్రోశం గిరిః అని అత్యంత సంయోగంలో కాలవాచకములకు అధ్వవాచకములకు ద్వితీయ విభక్తిని చెప్పారు. కాలాధ్వనో అత్యంత సంయోగి అత్యంత. మాసము అనేది ఒక నెల రోజులకి మాసం అని పేరు కాబట్టి ఆ 30 రోజులు కూడా అధ్యయనం చేస్తే మాసముతోటి అత్యంత సంయోగం ఉంది కాబట్టి మాసమునకు ద్వితీయ విభక్తి వస్తుంది. అత్యంత సంయోగే వ్యాప్తి రూపే ద్వితీయ. వ్యాప్తి అంటే యావదవయవ సంబంధం, అంటే మొత్తం ఆ నెల రోజుల్లో 30 రోజులు ఉన్నాయి కాబట్టి ఆ 30 రోజులతోటి అధ్యయనానికి సంబంధం ఉండడం అన్నమాట. అది వ్యాప్తి అంటే. ఆ అర్థంలో అత్యంత వ్యాప్తి రూపమైన అర్థంలో ద్వితీయ విభక్తి చెప్పడం. మాసపదేన అవయవ అనతిరేకేణ 30 దిన సమూహ ఉచ్యతే. మాసం చేతవనికి 30 రోజుల సమూహము చెప్పబడుతుంది అన్నమాట. అవయవ అనతిరేకేణ అంటే అవయవ భేదం. మాసములో 30 రోజులు ఉన్నాయి కాబట్టి 30 అవయవాలు ఉన్నట్లు లెక్క అన్నమాట. అంచేత 30 రోజుల యందు అధ్యయనం జరుగుతోంది కాబట్టి అత్యంత సంయోగం ఉన్నది అని అర్థం. వ్యాపకత్వం ద్వితీయార్థ. ఇక్కడ ద్వితీయక అర్థం ఏమిటి అంటే వ్యాపకత్వం ద్వితీయార్థము అన్నారు. ఈ వ్యాపకత్వం అంటే ఏమిటి అంటే అక్కడ వివరణ ఇస్తున్నారు. కొంచెం ఇది తర్క పద్ధతిలో ఉన్నది. తత్వంచ అంటే వ్యాపకత్వంచ అని అర్థం. 30 నిష్ఠ ప్రతియోగి వ్యధికరణ అత్యంతాభావ ప్రతియోగిత అనవచ్ఛేదక అవచ్ఛిన్నత్వం. తదధికరణ అత్యంతాభావ అప్రతియోగిత్వం అని తర్క సంగ్రహంలో మనకి వ్యాపకత్వ లక్షణం చెప్తారు. తదధికరణ అత్యంతాభావ అప్రయోహేత్వధికరణ అత్యంతాభావ అప్రతియోగిత్వం అని చెప్తుంటారు. ఇక్కడ ఈ త్రింశత్వం, ఈ త్రింశత్వనిష్ట ప్రతియోగి వ్యధికరణ అత్యంతాభావ ప్రతియోగిత. అత్యంతాభావము, ఆ అత్యంతాభావానికి ప్రతియోగి ఈ త్రిశత్వమునందు ఉన్నటువంటిది. త్రిశత్వనిష్ట ప్రతియోగి వ్యధికరణ అత్యంతాభావం అంటే అభావానికి అధికరణం కాదు కాబట్టి వ్యధికరణం. ఆ వ్యధికరణ
అత్యంతాభావ ప్రతియోగి, ఆ ప్రతియోగిత అనవచ్ఛేదక అవచ్ఛిన్నత్వం. ప్రతియోగితాయాం అవచ్ఛేదకత్వం లేకపోవడం. ఎందుకంటే అత్యంతాభావ ప్రతియోగిత అనవచ్ఛేదకము అంటే అత్యంతాభావము లేకుండా ఉన్నటువంటిది అని అర్థం. దాన్ని వ్యాపకత్వము అన్నాడు. ప్రతియోగి వ్యధికరణ ఇత్యుక్తే దిన అవాంతర దండాదౌ అధ్యయనాభావేపి నదోష. ఇక్కడ ఏమిటంటే ప్రతియోగి వ్యధికరణ అత్యంతాభావ అని చెప్పడం వల్ల రోజులో మళ్ళీ అవాంతర భేదం, అవాంతర అవయవాలు ఉంటాయి. అంటే రోజులో మరి గంటల కింద లెక్కెడతాం కదా, లేదా ఉదయము మధ్యాహ్నము సాయంకాలము అంటాం కదా, మరి దాంట్లో కూడా భేదం ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ రోజు చదువుతున్నా అంటే రోజంతా 24 గంటలు చదవడు కదా. ఇంతకు ముందు ఏం చెప్పాడు? మాసములో 30 రోజులతో సంబంధం ఉంది అన్నాడు. 30 రోజులతో సంబంధం ఉంది కాబట్టి అధ్యయనానికి ద్వితీయ వచ్చింది అని చెప్పాడు. అత్యంత సంయోగం ఉంది. మరి రోజులో కూడా అత్యంత సంయోగం ఉండద్దా అంటే అది అక్కర్లేదు అంటున్నారు అన్నమాట. లేకపోతే మొత్తం రోజంతా 24 గంటలు చదువుతూనే ఉండాలి, అలా 30 రోజులు చదవాలి. కాబట్టి ఇక్కడ ఉద్దేశం అన్నమాట. ప్రతియోగి వ్యధికరణే ఇక్కడ పైన త్రింశత్వన్నిష్ట ప్రతియోగి వ్యధికరణ అత్యంతాభావం. 30 రోజులంటే అక్కడ అవయవంగా రోజునే తీసుకుంటారు, కానీ రోజులో ఉన్న గంటను తీసుకోరు. ఎందుకంటే అక్కడ ప్రయోగము మాసము ప్రయోగం. మాసానికి అవయవముగా రోజులు అవుతాయి కానీ గంటలు అవు. రోజుకి అవయవాలైతే గంటలు అవుతాయి. అక్కడ ఉద్దేశం అనమాట. అది అభిప్రాయం. ప్రతియోగి వ్యధికరణ ఇత్యుక్తే పైన త్రింశత్వన్నిష్ట అని, త్రింశత్వవత్ ఏదవుతుంది? మాసం అవుతుంది. తన్నిష్ట ప్రతియోగి వ్యధికరణ అత్యంతాభావ ప్రతియోగిత అనవచ్ఛేదక అవచ్ఛిన్నత్వం. ఈ ప్రతియోగి వ్యధికరణ అత్యంతాభావం మాసములో అంటే 30 రోజుల అవయవం కాబట్టి దాంట్లో అత్యంతాభావ ప్రతియోగిత్వం రోజుకు ఉంటుంది. ఆ రోజులో ఉన్న గంటలకి తదవచ్ఛేదకత్వం ఉండదు. ఇక్కడ మాస అవయవ అవచ్ఛేదకత్వం ఉండదు అనమాట. అందుచేత ఇక్కడ ఏమన్నారు? ప్రతియోగిత అనవచ్ఛేదక అవచ్ఛిన్నత్వం అని చెప్పడం చేత మాసములో అవయవమైన రోజుతోటి అధ్యయనానికి సంబంధం ఉంది కాబట్టి 30 రోజులు అధ్యయనం చేసాడు కాబట్టి అత్యంత సంయోగంలో ద్వితీయ వచ్చింది. అంచేతను ప్రతియోగి వ్యధికరణ ఇత్యుక్తే దిన అవాంతర దండాదౌ అధ్యయన అభావేపి న దోష. రోజులో అవాంతర భాగం, ఇక్కడ దండము అన్నారు అనుకోండి, అంటే ఏదో ఇన్ని ఘటికల కాలానికి దండము అని పేరు అనమాట. ఆ రోజులో భాగం ఆ సమయంలో అధ్యయనం లేకపోయినప్పటికీ, అంటే 24 గంటలు చదవడు, ఆ రోజు మొత్తం మీద ఎప్పుడో అప్పుడు అధ్యయనం చేస్తాడు. అంతేగాని మిగతా 2 గంటలు చదివితే మిగతా గంటలతోటి అధ్యయనం లేదు కాబట్టి అనడానికి లేదనమాట. ఎందుకంటే రోజుకు అవయవమైనటువంటి గంటలు మాసానికి అవయవంగా చెప్పబడవు. మాసానికి అవయవం రోజులే. ఎందుకంటే మాసం అంటే 30 రోజులని చెబుతున్నాం. అది కాబట్టి దండాదో అధ్యయన అభావేపి న దోష. ఏకదిన అధ్యయనేచ న తథా ప్రయోగ. అలాగే 30 రోజులు చదవాలి కాబట్టి ఏదో మాసంలో ఒక రోజు చదివితే మాసం అధీతే అనే ప్రయోగం కూడా ఉండదు.
ఇక్కడ ఇంకే మొత్తం లక్షణాన్ని ఆయన సమన్వయం చేశారు. అది ఒక్కసారి చెప్తాను. త్రింశత్వవత్ అంటే త్రింశత్వం కలిగినటువంటివి మాసము 30 రోజులు. ఆ 30 రోజుల యందు తన్నిష్ట ప్రతియోగి వ్యధికరణ యో అభావ అంటే అధ్యయనము లేకపోవడము, అధ్యయనాభావము లేదు అక్కడ. ఎందుకంటే 30 రోజులు చదివేడు కాబట్టి. అంచేది అధ్యయనాభావో నభవతి, అధ్యయన అభావో నభవతి అంటే అధ్యయనం అస్తి అని అర్థం. కాబట్టి ఈ అధ్యయన అభావానికి ప్రతియోగి అధ్యయనం అనమాట. అంటే అధ్యయన రూప ప్రతియోగి సమానాధికరణత్వాత్ కాబట్టి అక్కడ అధ్యయనానికి ఆ రోజులకి సమానాధికరణత్వం ఉంది కాబట్టి అది తీసుకోవడానికి లేదు. ఇక్కడ ప్రతియోగి వ్యధికరణ అన్నారు. ప్రతియోగి వ్యధికరణం అంటే అధ్యయనాభావాన్ని తీసుకోవడానికి లేదు, ఘటాభావం ఏదో ఇంకోటి ఏదో ఒకటి అభావం తీసుకోవాలన్నమాట. ఆ ఘటాభావాన్ని వ్యధికరణము అన్నాడు. ప్రతియోగి వ్యధికరణ అత్యంత అభావ ప్రతియోగి అని కదా. అంచేత ఘటాభావ ప్రతియోగి ఘటం అవుతుంది. ఆ ఘట ప్రతియోగి ఘటత్వం తదవచ్ఛేదకం, తద అవచ్ఛేదకం ఘటత్వం అయితే తద అనవచ్ఛేదకం అధ్యయనత్వం అవుతుంది. కాబట్టి ప్రతియోగిత అనవచ్ఛేదక అవచ్ఛిన్నత్వం అనేది వ్యాపకత్వం అనే దానికి వస్తుంది అన్నమాట. అంటే అధ్యయనం అనేది 30 రోజుల్లోనూ ఉంది కాబట్టి ఆ 30 రోజుల్లో లేనటువంటి దాన్ని అక్కడ తీసుకోవాలి. అంచేత త్రిసత్వనిష్ట ప్రతియోగ సమానాధికరణం అవుతుంది అధ్యయనత్వము. వైయధికరణ్యం కావాలి కాబట్టి ఘటాభావము అని తీసుకున్నారు. ఆ ఘటాభావములకు ప్రతియోగి ఘటము, ఆ ఘటానికి అధ్యయనానికి సమానాధికరణ్యం లేదు. అంచేత అత్యంతాభావ ప్రతియోగిత అనవచ్ఛేదకం, ఘటత్వం తదవచ్ఛేదకం అవుతుంది, అధ్యయనత్వం తద అనవచ్ఛేదకం అవుతుంది అన్నమాట. తదవచ్ఛిన్నం అధ్యయనం అన్నమాట. అటువంటి అధ్యయనాన్ని ఇక్కడ వ్యాపకత్వం చెబుతోంది అని ఆ లక్షణాన్ని, అంత పొడుగు పెద్ద లక్షణం ఇచ్చారు కదా, దానికి సమన్వయం అన్నమాట. సరే, మనం సాధారణంగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మాసములో 30 రోజుల యందు అధ్యయనం జరిగింది కాబట్టి ఆ అధ్యయనముతోటి మాసంలో ఉన్న ప్రతిరోజుకి సంబంధం ఉంది కాబట్టి ఇక్కడ అత్యంత సంయోగంలో ద్వితీయ విభక్తి వచ్చింది. తద్ఘటక దినపదేన చ అవయవాతిరేకేణ సూర్యోదయాంత పర్యంత క్షణ సమూహ ఉచ్యతే. ఏతేన ఏకక్షణ వ్యక్తేరపి మాసత్వాధికరణతయా తత్ర ప్రతియోగి వ్యధికరణ అధ్యయన అభావ సత్వేన బాధః ఇత్యపాస్తం. అంటే కొంతమంది ఏమన్నారంటే మొత్తము అదే 60 ఘడియలు రోజు అంటే ఆ 60 ఘడియలు సూర్యాస్తమయ పర్యంతం చదివేస్తారా అంటే చదవరు. అంచేత కొంతమంది తద్ఘటక దినపదేన అంటే మాస ఘటకమైనటువంటి 30 దినములు మాసము అంటున్నాం కాబట్టి తద్ఘటక దినపదేన చ అవయవాతిరేకేణ అవయవభేదం చేత సూర్యోదయాంత పర్యంతం అంటే సూర్యోదయం నుంచి మన్నాడు సూర్యోదయం దాకా రోజు లెక్క అన్నమాట. రోజు అంటే అది లెక్క. ఇవాళ సూర్యోదయం నుంచి మరునాటి సూర్యోదయం దాకా రోజు అవుతుంది. ఆ సూర్యోదయాంత పర్యంత క్షణ సమూహ ఇచ్చుచ్యతే. ఏతేన అలా చెప్పినప్పుడు ఏకక్షణ వ్యక్తేరపి మాసత్వాధికరణతయా అప్పుడు ఒక క్షణం దాంట్లో
ఈ 24 గంటలలో ఒక క్షణమైనా సరే అది మాసత్వాధికరణం, మాసానికి అధికరణం అవుతోంది కాబట్టి తత్ర ప్రతియోగి వ్యధికరణ అధ్యయన అభావ సత్వేన బాధ. అక్కడ మరి ఈ ప్రతియోగి వ్యధికరణ అధ్యయన అభావం ఉంది కాబట్టి, ఎందుకు మరి రోజంతా చదవట్లేదు, 24 గంటల్లో ఏదో గంట 2 గంటలు చదువుతున్నాడు, మిగతా గంటలు తీసుకుంటే అక్కడ ప్రతియోగి వ్యధికరణాభావం ఉంది. ప్రతియోగి వ్యధికరణాభావం అంటే అధ్యయనాభావం అక్కడ ఉంది కదా. అటువంటిప్పుడు మాసమధీతే అనే ప్రయోగము కుదరదు కదా అని కొంతమంది ఆక్షేపం. అంటే దీనికి సమాధానం ముందే చెప్పేశాడు. ఏమిటంటే అవయవంగా తీసుకునే ఇంటర్మీడియట్ 1 ఇయర్ ఎక్స్ట్రా. అయ్యా మీరు ఎవరో మ్యూట్ చేసుకోవాలి, మ్యూట్ చేసుకోవాలి. జయంతి కామేశ్వరి గారా, మ్యూట్ చేసుకోండి, మీ మాటలన్నీ వినపడుతున్నాయి. కాబట్టి మాసానికి అవయవాలుగా రోజు తీసుకుంటాడు కాబట్టి ఆ రోజులో అధ్యయనాభావం అనేది కుదరదు కాబట్టి అధ్యయనానికి వ్యధికరణం నిష్ట ప్రతియోగి వైయధికరణ్యం ఆ అధ్యయనానికి రాదు కాబట్టి ఈ ఒక గంటలో చదవకపోతే లేకపోతే 24 గంటల్లో కొన్ని గంటలే చదువుతున్నాడు, మిగతా గంటల్లో వ్యధికరణం వస్తుంది కదా అనేటువంటి మాట కుదరదు. ఎందువల్ల కుదరదు అంటే అది మాసావయవంగా రోజులు తీసుకుంటారు కానీ గంటలను తీసుకోరు అని ముందే చెప్పారు. తర్వాత ఇక్కడ సమూహ అధ్యదే భాష్యంలో కూడా సమూహ తదవయవయో భేదాభేదస్య భాష్య సమ్మతత్వేన లక్ష్యానుసారేణ క్వచిత్ భేదస్య క్వచిత్ అభేదస్య చ గ్రహణాత్ సర్వలక్ష్య సిద్ధిరితి తాత్పర్యం అని రాశారు. అంటే మరి మాసంలో రోజులు అవయవమైనప్పుడు రోజులో ఉన్న గంటలు కూడా మాసంలో అవయవులు అయినట్టే కదా అని ఒకవేళ ప్రశ్నించవచ్చు అన్నమాట. అందుకోసం ఈ సమాధానం చెబుతున్నారు. సమూహానికి తదవయవాలకి భేదాన్ని స్వీకరించవచ్చు, అభేదాన్ని స్వీకరించవచ్చు. కాబట్టి ఇక్కడ భేదము స్వీకరించడము ద్వారా కొన్ని లక్ష్యాల్ని సాధిస్తారు, అభేదాన్ని స్వీకరించడం ద్వారా కొన్ని లక్ష్యాన్ని సాధిస్తారన్నమాట. అందుచేతేటి రోజులో ఉన్న కొన్ని గంటల్లో అధ్యయనం లేకపోయినప్పటికీ ఆ అధ్యయనం లేని సమయంలో అధ్యయనాభావం ఉంది కాబట్టి తత్ప్రతియోగి వైధికరణ్యం లేదు, ప్రతియోగి వైధికరణ్యం వచ్చేసింది, సామానాధికరణ్యం లేదు అని ఆక్షేపించవలసిన అవసరం లేదు. ఇక్కడ కేవలము మాస అవయవాలుగా రోజుల్నే గ్రహిస్తారు కానీ తదవయవములైన గంటల్ని గ్రహించరు. అది తర్వాత దినం స్వపితి ఇత్యాదౌ దినపదం అవయవ అనతిరేకేణ త్రిదండ కూటపరం. ఇక్కడ దినం స్వపితి అన్నారు. ఆయన ప్రతిరోజు నిద్రపోతున్నాడు అన్న వ్యవహారం ఉంది కదా. ప్రతిరోజు నేను నిద్రపోతున్నాను అంటాం అంటే రోజంతా నిద్రపోతాడా? 24 గంటలు నిద్రపోడు కదా. అంచేత దినము స్వపితి ఇత్యాదు దినపదం అవయవ అనతిరేకేణ త్రిదండకూటపరం. అక్కడ అవయవ అనతిరేకేణ అవయవ భేదం లేకుండగా, అవయవ అతిరేకము అంటే అవయవ భేదం ఉన్నట్టు, అవయవ భేదేనా అవయవ భేదం తీసుకున్నట్టయితే త్రిదండ కూటపరం అంటే 3
దండములు అని అర్థం. అంటే దండము అనేది కూడా ఈ కాలవాచికంగా ఇక్కడ చెప్పబడుతుంది అనమాట. త్రిదండకూటపరం అతో నా ఏకదండ స్వప్నే తథా ప్రయోగ. అంటే మరి ఇక్కడ ఆపత్తి అనమాట. జనము స్వపితి దగ్గర దాని ఎందల అవయవ భేదాన్ని ఆశ్రయించినట్టయితే రోజులో 60 గంటలు, అదే 60 ఘటికలు ఉన్నప్పుడు దాంట్లో కొంత భాగమే నిద్రవుతాడు కానీ మిగతా అప్పుడు నిద్రపోడు కదా. మరి అటువంటిప్పుడు దినం స్వపితి అనే ప్రయోగం ఎలా కుదురుతుంది? అతో నా ఏకదండ స్వప్నే తథా ప్రయోగ. కాబట్టి కొంతసేపు నిద్రపోతున్నప్పుడు దినం స్వపితి అనే ప్రయోగం ఉండదు. అత అవయవ అనతిరేకేణ భానేపి ఏకవచనాంతత్వమేవా. ఇక్కడ అవయవ అనతిరేకేణ భానేపి అంటే రోజు అంటే ఏదో 30 ఘటికలు లేదా 60 ఘటికలు అని అనుకున్నప్పటికీ అవయవ భేదం కనపడినప్పటికీ కూడా ఏకవచనం దినం అనే తీసుకుంటున్నాం కానీ అక్కడ బహువచనం రాదు. శబ్దశక్తి స్వభావేన తత్వేపి అవయవగత సంఖ్యాయా సమూహే అనారోపాత్. ఎందుకంటే శబ్దశక్తి వలన అవయవ యొక్క బహుత్వము సమూహమునందు ఆరోపింపబడదు. సమూహము అంటే దాంట్లో అవయవాలు ఉన్నట్లే. అవయవాలు ఉంటే అవయవాలకి బహుత్వం ఉంటుంది. అంచేత రోజు అంటే 60 ఘటికలు అంటే 60 ఘటికలను ఎప్పుడైతే తీసుకున్నామో అవయవ భేదం చేత బహుత్వం ఉంటుంది. ఈ బహుత్వము సమూహమునందు ఆరోపించడానికి వీర్లేదు. అవయవనిష్టమైనటువంటి అవయవగతమైనటువంటి బహుత్వ సంఖ్య సమూహమునందు ఆరోపింపబడదు. త్రింశత్వాదికంచ తాత్పర్యవశాత్ త్రింశత్వాదికమేవ భాసతే. త్రింశత్వాదికం అంటే ఇప్పుడు మనం 30 రోజుల్లో దివసాత్మకత్వం మాసానికి చెబుతున్నాం. కాబట్టి ఆ త్రింశత్వాదికం ఏవ భాసతే తాత్పర్యవశాత్ అంటే మాసం తాత్పర్యార్థం. కేవలం సాక్షాత్తుగా 30 రోజులు అని భాషించకపోయినా తాత్పర్యార్థంగా 30 రోజులు మాసము అని భాషిస్తుంది. 30 రోజులు అనేటువంటి దాంట్లో ఉన్న బహుత్వము మాసమునందు ఆరోపింపబడదు. ఏతేనా ఏకమాస వ్యాపక అధ్యయన స్థలేపి మాసాంతరే అధ్యయన అభావసత్వేన మాస వ్యాపకతయా అధ్యయనే బాధ ఇత్యపాస్తం. కొంతమంది మాసం అంటే 12 నెలలు కాబట్టి మాసం అదీతే అన్నప్పుడు ఈ మాసము ఒక మాసములో అధ్యయనము చేసినా మరొక మాసంలో చేయకపోతే మాసం అధీతే అనే ప్రయోగం ఉండదు అని కొంతమంది ఆరోపించారు. ఎందుకంటే ఈ ద్వితీయ మాసములో ఏకమాసాది వ్యాపకమైన ఈ అధ్యయనము ద్వితీయ మాసంలో లేదు కాబట్టి మాసం అధీతే అనే ప్రయోగము కుదరదు అని ఎందుకంటే మాసత్వాన్ని తీసుకుంటే అన్నిటి యందు ఆ మాసత్వం 12 మాసాల్లోనూ ఈ మాసత్వం అనే ధర్మం ఉంటుంది. అంటే 12 మాసముల్లోనూ అతడు అధ్యయనం చేయటం లేదు. ఇక్కడ ఉద్దేశం ఒక మాసములో పూర్తిగా అధ్యయనం చేస్తున్నాడు. ఒక మాసములో చేస్తున్నాడు అంటే అప్పుడు ఏమవుతుంది? మాసము చేత 30 రోజులు తీసుకుని 30 రోజుల్లోనూ అధ్యయనం చేస్తున్నాడు కాబట్టి అత్యంత సంయోగం ఉంది కాబట్టి మాసం అధీతే ప్రయోగము అని చెబుతున్నాం. అంటే ఏమవుతుంది? సమూహము తాత్పర్యము అవయవార్థం గ్రహింపబడుతోంది. ఎందుకంటే అవయవార్థం గ్రహిస్తేనే 30 రోజులకి అధ్యయనానికి సమానాధికరణే ఉన్నది. అవయవార్థం తీసుకోకపోతే కేవలం మాసత్వ రూపంగానే తీసుకుంటే ఈ మాసత్వం 12 మాసాల్లోనూ ఉంటుంది. మరి 12 మాసాల్లోనూ అధ్యయనం లేదు కదా.
కాబట్టి అసలు మాసమధీతే అనే ప్రయోగమే కుదరదు అని కొంతమంది. అంటే అందుకోసమే చెప్పాడు ఇక్కడ. మాసము అని తీసుకున్నప్పుడు మాసమునందు ఈ త్రింశత్వం అనేది భాషిస్తుంది, తాత్పర్యార్థం అది. అప్పుడే ఈ మాసములో అంటే 30 రోజులకి ఈ అధ్యయనానికి సమానాధికరణ్యం ఉంది కాబట్టి మాసమధీతే, అత్యంత సంయోగం ఉంది కాబట్టి మాసమధీతే అని ప్రయోగము. అంతేగాని 12 మాసాల్లోనూ లేదు కాబట్టి మాసమధీతే అనే ప్రయోగం కుదరదు అనే మాట తప్పు అన్నాడు. ఏవం క్రోశం కుటిలా నదీ చాదు యత్కించిత్ క్రోశత్వవత్ నిష్ఠ ప్రతియోగి వ్యధికరణ అత్యంతాభావ ప్రతియోగితానవచ్ఛేదక అవచ్ఛిన్నత్వం కుటిలాదౌ భాసతే. అక్కడ కూడా ఈ మొత్తము క్రోశం కుటిలా నది, ఈ క్రోశం అనే దూరం, మార్గం, అధ్వ అంచేత దానంతా మార్గం ఎలా అయితే వంపు తిరిగిందో అలాగే నది కూడా వంపు తిరిగిందనమాట. అంచేత క్రోశుడి దూరము ఈ నది వంకరగా ఉన్నది అని. యత్కించిత్ క్రోశత్వనిష్ట ప్రతియోగి, అక్కడ ఎలాగైతే ఈ కుటిలత్వము, అక్కడేమో అధ్యయనం మాసమధీతే దగ్గర, ఆ అధ్యయనము అనేది 30 రోజుల యందు ఎలా అయితే వ్యాపించి ఉందో, ఇక్కడ కుటిలత్వం అనేటువంటిది క్రోశుడి దూరమునందు వ్యాపించి ఉందన్నమాట. అలా వ్యాపించి ఉండడం చేత క్రోశం అనే దానికి ద్వితీయ విభక్తి వచ్చింది. క్రోశత్వాదికం తత్తత్ సంఖ్యావత్ దండాది పరిచ్ఛిన్న దేశత్వమేవ ఇత్యన్యత్ర విస్తరః. అది ఎలాగైతే 30 రోజు మాసము అనే దాంట్లో 30 రోజులు అవయవం తీసుకుని 30 రోజుల యందు అధ్యయనం ఉండడం చేత మొత్తం మాసమందంతా ఈ అధ్యయనం వ్యాప్తి చెందింది కాబట్టి మాసమధీతే అనే ప్రయోగం చెప్పాము. అదే విధంగా ఇక్కడ కూడా క్రోశుడు దూరము అంటే ఏదో గవ్యూతి స్త్రీ క్రోశయుగం అని ఏదో 8 మైళ్ళ దూరాన్ని క్రోశుడు అంటారని అంటారు. అంచేత దాంట్లో మనం ఎలా అయితే ఇప్పుడు 1 కిలోమీటర్లో అది ఒక ఇదే భాగాలు, ఇది వరకు మైలు అన్నప్పుడు ఏదో ఫర్లాంగులు అనేవారు. ఇన్ని ఫర్లాంగులు 1 మైలు అని అర్థం. అంటే తదవయవం అంతేముంది, ఈ క్రోశుడి దూరంలో అవయవములైనటువంటి భాగాలుగా తీసుకున్నట్టయితే ఆ భాగములు అన్నిటి యందు ఈ కుటిలత్వం వ్యాపించి ఉండడం చేత అది మొత్తం క్రోశమంతా కూడా కుటిలత్వం వ్యాపించినట్టు అనమాట. అక్కడ ఎలా అయితే మాసములో 30 రోజులు అధ్యయనం వ్యాపించి ఉందన్నామో అలాగా ఇక్కడ క్రోశుడు అనే దాంట్లో అవయవములైనటువంటి భాగాలు, వాటిని చిన్న చిన్న భాగాలుగా చేస్తే ఆ భాగముల యందు కూడా కుటిలత్వం వ్యాపించి ఉండడం చేత అత్యంత సంయోగం ఉంది కాబట్టి క్రోశ శబ్దానికి ద్వితీయ వచ్చింది అని చెప్పారు. ఇది లఘుమంజూషాయాం సువర్ధవాదే ద్వితీయార్థ విచార. అక్కడతోటి ద్వితీయ విభక్తి అర్థం చెప్పడం అయిందండి. అథ తృతీయార్థ విచార. మనకి స్వతంత్ర కర్త సాధగతమం కరణం కర్తృకరణయో తృతీయా అని చెప్పారు. కర్తృసంజ్ఞకి స్వతంత్ర కర్త అని అంటే వ్యాపార ఆశ్రయుడు కాబట్టి అన్ని విధాల స్వాతంత్ర్యం ఉందన్నమాట. స్వాతంత్ర్యంచ సర్వకారక ప్రయోక్తృత్వం. మిగతా అన్ని కారకాలు పనిచేయాలంటే కర్త పనిచేయాలి. కర్త చైత్ర తండులం పచతి అన్నామంటే చైత్రుడు ఆ అనుకూల వ్యాపారాన్ని ప్రారంభిస్తేనే ఆ ప్రారంభించడంలో ఇవన్నీ గిన్నో అధికరణమైన గిన్ని, కర్మైన తండులము, లేకపోతే సాధనమైన కట్టెలు, ఇలాగా అవన్నీ ప్రవర్తిస్తాయి.
ఈయన మాట్లాడకుండా ఓ చోట కూర్చుంటే అంటే ఈ పచనానుకూల వికృత్యనుకూల వ్యాపారాన్ని కనుక ఈయన ప్రారంభించకపోతే మిగతా కారకాలన్నీ అట్లా ఉండిపోతే కానీ వాటంతట అవే ప్రవర్తించేవి కావు. కాబట్టి ఈ స్వాతంత్ర్యం సర్వకారక ప్రయోక్తృత్వం అనేది కర్తకు ఉంటుంది. అంతేకాకుండా ఇతడు వ్యాపారాశ్రయుడు కాబట్టి అతను ఏమన్నారంటే కర్తుం అకర్తుం అన్యథా కర్తుం. ఆయన సర్వస్వతంత్రుడు. ఆయన చేయాలనుకున్నా చేయొద్దనుకున్నా మరోలా చేయాలనుకున్నా అన్నిటి యందు అతనికి స్వాతంత్ర్యం ఉందన్నమాట. కాబట్టి ఆయన్ని స్వతంత్ర అనే చెప్పారు. ఇంకా కర్తకి విడిగా మరి కర్తృప్సితం కర్మ అన్నట్టుగా సాధగతం కరణం అన్నట్టుగా కర్తకు ప్రత్యేకించి ఇంకేం లక్షణం లేదు. స్వాతంత్ర్యమే కర్తృత్వం అని చెప్పారు. కర్తృ కరణములు అనభిహితే కర్తరి కరణే చ తృతీయా స్యాత్. కర్తృకరణయోస్తృతీయ అనే సూత్రానికి అర్థం ఏంటంటే తింకృత్యుద్ధ సమాసై అనభిధానే అనభిహితే అని అధికారం. అంచేత తింగాదుల చేత కర్త చెప్పబడకపోతే కర్తృవాచకం మీద తృతీయ వస్తుంది. తింగాదుల చేత కరణం చెప్పబడకపోతే కరణవాచకం మీద తృతీయ వస్తుంది. కర్తృత్వంచ కర్తృ సంజ్ఞా బోధిత కర్తృత్వ శక్తిమత్వం. కర్తృత్వము అంటే ఇక్కడ ఇప్పుడు ఎలాగైతే కర్మత్వము అంటే కర్మత్వ శక్తి మత్ అని చెప్పారు, అలాగే కర్తృత్వం అంటే స్వతంత్ర కర్త అనే సూత్రము చేత ఏ కర్తృ సంజ్ఞ అయితే చెప్పబడిందో తాదృశ కర్తృత్వ శక్తిమత్వం కర్తృత్వం. అటువంటి కర్తృత్వ శక్తి కలిగి ఉండడమే కర్తృత్వం అంటే. సాశక్తిశ్చ కర్తృప్రత్యయ సమభివ్యాహారే తద్ధాత్వర్థనిష్ట విశేష్యత నిరూపిత ప్రకారత అనాశ్రయ తద్ధాశ్రయే వర్తతే స్వతంత్ర కర్త ఇది సూత్రస్వరసాత్. కర్తృలక్షణంలో విశేషాన్ని చెబుతున్నాడు. ఏమిటి అంటే సా శక్తిశ్చ కర్తృత్వ శక్తి మత్ అన్నారు కదా. ఆ కర్తృత్వ శక్తి ఏమిటి, ఎటువంటిది అంటే కర్తృ ప్రత్యయ సంహారే సంవివ్యాహారే. అంటే చైత్రస్థడలం పచతి అన్నాం అనుకోండి. ఆ పచతి అనేది కర్తృ ప్రత్యయం. వర్తమానే లట్టు కర్తర్థంలో లట్టు చేస్తాం, దాని స్థానంలో తిప్పు వస్తుంది. మధ్యలో కర్తరిష్యపు కర్తర్థంలో షెప్పు వస్తుంది. కాబట్టి ఇక్కడ పచతి అనే చోట కర్తృప్రత్యయ సమభివ్యాహారం ఉందన్నమాట. ఆ కర్తృప్రత్యయ సమభివ్యాహారంలో తద్ధాత్వర్థనిష్ట విశేష్యతానురూపిత ప్రకారత అనాశ్రయ అని. ఇప్పుడు ధాతువుకి అర్థం ఏం చెబుతున్నామంటే ఫల వ్యాపారయోర్ధాతు. ఫలము వ్యాపారము ధాతువుకి అర్థం. దీంట్లో వ్యాపారము విశేషము, ఫలము విశేషణము. ఈ కర్త వ్యాపారాశ్రయుడు అవుతాడే గాని ఫలానికి ఆశ్రయుడు కాకూడదు. అంటే తద్ధాత్వర్థనిష్ట విశేష్యత నిరూపిత. విశేష్యత వ్యాపారమునందుంది, తన్నిరూపిత ప్రకారత ఫలమునందుంది. ఫలానికి అనాశ్రయత్వం. తద్ధాత్వర్థనిష్ట ధాత్వర్థము అంటే ఫల వ్యాపారాలు కదా. అంచేత ఇక్కడ తద్ధాత్వర్థమైన వ్యాపారం తీసుకుంటే వ్యాపారమునందు విశేష్యత ఉంది, తన్నిరూపిత ప్రకారత ఫలమునందుంది. తద అనాశ్రయత్వం ఫల ప్రకారత అనాశ్రయత్వం, ఆ ఫలానికి ఆశ్రయం కానటువంటి వాడు. తద్ధాత్వర్థ ఆశ్రయే, తద్ధాత్వర్థ ఆశ్రయం అంటే వ్యాపారాశ్రయం. ఆ వ్యాపారాశ్రయుడైనటువంటి వాడి యందు ఈ కర్తృత్వ శక్తి అనేది ఉంటుంది. వర్తతే ఇది స్వతంత్ర కర్త అనేటువంటి సూత్రం అని తెలుస్తోంది. ఎందుకంటే ఇక్కడ స్వాతంత్ర్యము వ్యాపారము కలిగిన కర్తయందే స్వాతంత్ర్యం ఉంటుంది, కానీ కర్మయందు స్వాతంత్ర్యం ఉండదు. అందుచేత ఏమిటనమాట, ఇక్కడ ఈయనప్పుడు కూడా ఫలాశ్రయుడు కాడు, వ్యాపారాశ్రయుడు.
అందుచేత ఈ విధంగా రాశారు. తద్ధాత్వర్థనిష్ట విశేషత నిరూపిత ప్రకారత అనాశ్రయ తద్ధాత్వర్థాశ్రయే వర్తతే. ఈ కర్తృత్వం అనే శక్తిమత్వం, కర్తృత్వ శక్తిమత్ అన్నారు కదా, ఆ శక్తిమత్వం. ఉక్తధాత్వర్థాశ్రయత్వమేవ స్వాతంత్ర్యం. ఇక్కడ స్వాతంత్ర్యము అంటే ధాత్వర్థాశ్రయుడు అవటమే స్వాతంత్ర్యము. స్థాళీ స్థే యత్నే పచిన కథ్యమానే స్థాళీ స్వతంత్ర ఇది కారకే ఇది సూత్రే భాష్యోక్తే. స్థాళీ పచతి అనే ప్రయోగం కూడా ఉంది. కర్తు సన్నిధానే స్థాళీ అస్వతంత్ర, అసన్నిధానే స్థాళీ స్వతంత్ర, అట్లా చెబుతారు. ఎక్కడ కర్త ఉన్నప్పుడు ఇవన్నీ అస్వతంత్రములే, కర్త లేకపోతే అవి స్వతంత్రములు. కాబట్టి మనం ఇప్పుడు చూడండి, కుక్కర్ ఉన్నాడు, మంచి కుక్కరు, అదే ప్రెస్టేజ్ కుక్కరు, ఇంకో కొత్త కంపెనీ కుక్కరు, బాగున్న కుక్కర్ అనుకోండి, మనం ప్రయత్నం ఏమీ లేకుండానే కుక్కర్ చాలా బాగుంది, అన్నం ఇట్టే ఉడికిపోతుందండి అని చెబుతాడు. అంటే ఆ కుక్కరే అంతా చేసేస్తున్నట్టు. ఆ కుక్కర్ ఎందే, ఆ గిన్నె ఎందే వికృత్యనుకూల వ్యాపారం ఉన్నట్టుగా భావించడం. అటువంటిప్పుడు ఆ గిన్నె స్వతంత్రం అవుతుందన్నమాట. స్థాళీస్థే యత్నే పచినా కథ్యమానే. పచధాతు యొక్క అర్థము ఏదైతే ఉందో ఆ అర్థాన్ని ఈ గిన్నె యందున్నటువంటి ప్రయత్నంగా తీసుకున్నట్టయితే, గిన్నె యందున్నటువంటి ప్రయత్నాన్నే పచధాత్వర్థంగా గ్రహించినట్టయితే, చెప్పినట్టయితే, అప్పుడు స్థాళీ స్వతంత్ర అని చెప్పాడు. కాబట్టి ఏంటన్నమాట, అక్కడ ధాత్వర్థాశ్రయత్వమే స్వాతంత్ర్యము. మనం పచధాత్వర్థానికి గిన్నె యందున్నటువంటి ప్రయత్నాన్నే స్వీకరిస్తే అప్పుడు గిన్నె కర్త అవుతుంది. పచధాత్వర్థం యొక్క ఆ వ్యాపారము మరొక చైత్రుడి యంది అని భావిస్తే చైత్రుడే కర్త అవుతాడు. అదనమాట. అంచేత స్వాతంత్ర్యం అనే దానికి అర్థం ఏంటంటే అంటే ధాత్వర్థ వ్యాపారాశ్రయత్వం స్వాతంత్ర్యం అంతే. కారకే ఇది సూత్రే భాష్యోక్తే. తర్వాత కాలికాది సంబంధేన వ్యాపారాశ్రయే అతి ప్రసంగ వారణాయ సంబంధ విశేష నివేశ. అక్కడ మనకి కర్తృత్వ లక్షణంలో కర్తృ ప్రత్యయ సమభివ్యాహారే తద్ధాత్వర్థనిష్ట విశేష్యత నిరూపిత ప్రకారత అనాశ్రయత్వం ఉండాలి. ఈ విశేష్యత నిరూపిత ప్రకారత ఆ సంబంధాన్ని ఎందుకు చెప్పారు అంటే వ్యాపార ఆశ్రయే అతి ప్రసంగ వారణాయ అంటే కాలిక సంబంధేన వ్యాపారాశ్రయత్వం మరొక దానికి కూడా చెప్పచ్చు. కాలిక సంబంధేన వ్యాపారాశ్రయత్వాన్ని మరొక దానికి చెప్పామనుకోండి. ఎలాగా? ఆ కట్టెలు ఉన్నాయి, కట్టెలు కరణములు, సాధనాలు. అయితే ఆ వ్యాపారం విక్లిత్యనుకూల వ్యాపారము కాలిక సంబంధేన కట్టెల యందు కూడా ఉంటుంది అని చెబుతారు తార్కికులు. అలాగా కాలిక సంబంధేన వ్యాపారాశ్రయమైనటువంటి ఆ కట్టెల యందు కూడా కర్తృత్వం చెప్పచ్చు. అలా చెప్పకుండా ఉండడం కోసం ఏం చెప్పామంటే ధాత్వర్థ విశేష్యత నిరూపిత ప్రకారత అనాశ్రయత్వం అన్నాం. అప్పుడు ధాత్వర్థ విశేష్యత వ్యాపారం, తన్నిరూపిత ప్రకారత అంటే విక్లితి, తద్ అనాశ్రయము అని చెప్పాలి.
ఇక్కడ కట్టెల యందు ఈ వ్యాపారతావచ్ఛేదిక సంబంధేన ఆ కట్టెల యందు ఈ వ్యాపారము లేదు. కాలిక సంబంధేన ఉన్నప్పటికీ ధాత్వర్థ వ్యాపార విశేషత సంబంధేన ఆ కట్టెలకు ఈ ఆశ్రయత్వం లేదు. కాబట్టి కట్టెలకి కర్తృత్వం రాదు అని చెప్తున్నారు. ఏతేన సామగ్రీ సాధ్యాయాం క్రియాయాం సర్వేషాం స్వవ్యాపారే స్వాతంత్ర్యాత్తు సూత్రే స్వతంత్ర ఇతి అవ్యావర్తకం ఇత్యపాస్తం. అంటే మరి స్వతంత్రకర్త అని అన్నారు కదా, స్వాతంత్ర్యము అనేది సామగ్రితో చేసేటువంటి వ్యాపారములు. అంటే ఇవి వండడం లాంటివి. మామూలుగా వెళ్ళడము అనే దాంట్లో మిగతా సామగ్రికి పని లేదు. వండడం దగ్గరికి వచ్చేసరికి ఈ కాష్టములు, ఏదో అగ్ని, గిన్ని, ఈ సామగ్రి అంత అవసరం. ఈ సామగ్రికి కూడా పైన ఏం చెప్పారు? పచిధాత్వర్థంగా గిన్ని యందున్నటువంటి ప్రయత్నాన్ని భావిస్తే గిన్ని స్వతంత్రమే అన్నారు. అంచేత కొంతమంది ఏమన్నారంటే స్వతంత్రకర్త అనే కర్తృలక్షణంలో ఈ స్వాతంత్ర్యం అనేది కర్తకే అన్వయించాలి, ఇతరమైన వాటికి అన్వయించకూడదు కదా, కాబట్టి ఇది వ్యావర్తకంగా లేదు, అంటే ఇతర వ్యావర్తకంగా చెప్పాలి. ఇప్పుడు కర్మలక్షణం చెప్పామనుకోండి, ఏం చెబుతున్నాము? కర్తృనిష్ట వ్యాపారజన్య ఫలాశ్రయత్వం అని చెబుతున్నాం, ఈప్సిత తమత్వం అని చెబుతున్నాం. అలా చెప్పడం వల్ల సాధనానికి కానీ మరో అధికరణానికి కానీ ఆ కర్మత్వ లక్షణం పట్టదు. వ్యాపారజన్య ఫలాశ్రయత్వంగా చెబుతున్నాం కాబట్టి. అలాగే ఇక్కడ లక్షణం లేదు. ఏం చెప్పారు? కర్తకి కేవలం స్వాతంత్ర్యము, స్వతంత్ర కర్త అని చెప్పారు. మరి ఈ స్వతంత్రకర్త అన్నప్పుడు ఈ స్వాతంత్ర్యం ఇతర సామగ్రికి కూడా, అంటే కాష్టములకు, గిన్నెకి, వీటన్నిటికి కూడా వస్తోంది కదా, స్వాతంత్ర్యం ఉంటుంది కదా. అటువంటిప్పుడు ఇంక ఈ స్వతంత్ర శబ్దము ఇతర వ్యావర్తకం ఎలా అవుతుంది? ఏదైనా దానికి లక్షణం చెప్పామంటే ఆ లక్షణం దానికే సరిపోవాలి, ఇతరత్ర సరిపోకూడదు. మరి ఈ స్వాతంత్ర్యం అనేప్పుడు మిగతా సామగ్రికి కూడా ఈ స్వాతంత్ర్యం వస్తోంది కదా అని అన్నారు. ఏతేన సామగ్రీ సాధ్యాయాం క్రియాయాం సర్వేషాం స్వవ్యాపారే స్వాతంత్ర్యాత్. ఇవన్నీ కూడా ఆయా వాటి ఉందిగా, వాటికి స్వాతంత్ర్యం ఉంది కాబట్టి. ఎందుకంటే అవి ప్రవర్తించకపోతే ప్రధాన క్రియ అయినటువంటి విక్లిత్యనుకూల అది జరగదు, అన్నం ఉడకడం అనేది జరగదు. వీటన్నిటిలో కూడా స్వాతంత్ర్యం, ఆ వ్యాపారం ఉంది అని ఒప్పుకోకపోతే. స్వవ్యాపారే స్వాతంత్ర్యాతు సూత్రే స్వతంత్ర ఇది అవ్యావర్తకం. సూత్రంలో స్వతంత్ర అనే మాట ఇతర వ్యావర్తకంగా లేదయ్యా అని కొంతమంది అన్నారు. కానీ ఏతేన అపాస్తం అంటే ఇంతకు ముందు చెప్పినటువంటి మనం ఏం చెబుతాము? ధాత్వర్ధనిష్ట విశేషత నిరూపిత అంటున్నాం. ఈ గిన్ని లేకపోతే కట్టెలు వీటన్నిటి యందు ధాత్వర్ధనిష్ట వ్యాపారం ఏమీ లేదు. వాటి యందు వ్యాపారం ఉన్నది వేరే, కానీ ధాత్వర్ధనిష్టమైన ప్రధాన వ్యాపారం ఏదైతే ఉందో అది ఈ సామగ్రి యందు లేదు. కాబట్టి వాటికి ప్రవర్తించేటప్పుడు, ఆయా పనులు చేసేటప్పుడు నియోగం అయిపోతుంది. కర్త వాటిని నియోగిస్తాడు. నియోగించాక అవి ప్రవర్తించడంలో అవి స్వతంత్రములైనవి, వాటి పని అవి చేయడంలో. అంటే ఇప్పుడు యజమాని సేవకుడిని ఓ పని చేసుకురామంటాడు, ఆ నియమించేదాకా అతడు ఇతని అధీనంలో ఉన్నాడు. నియమించాక ఆ పని స్వతంత్రంగా అతనే చేయాలి, కానీ ఇంకేతనికి సంబంధం లేదు కదా. అలాగే
మనం వంట చేస్తున్నామంటే ఆ గిన్నెనో ఆ స్టవ్నో లేదా బియ్యాన్నో మరో గిన్నెనో అది ఆ పని చేయడానికి ప్రవర్తింపజేసేసాం. ప్రవర్తింప చేసాక ఆ పనులు వాటంతట అవే చేస్తున్నాయి. అంటే ఆ పని చేయడంలో ఇప్పుడు వెచ్చబడడంలో నీళ్లు మరగడానికి నిప్పు పనిచేస్తుంది, అగ్ని పనిచేస్తుంది, గ్యాస్ పనిచేస్తుంది. అంటే అది అదే చేస్తున్నట్టు. అక్కడ ఇంకా ఇతని ప్రమేయం ఏమీ లేదు. ఆ గ్యాస్ వెలిగించేదాకానే ఇతని ప్రమేయం. కాబట్టి వాటి వాటి పనుల్లో అవి స్వతంత్రములే అయినప్పటికీ ప్రధాన వ్యాపారము వాటి యందు లేదు. అందుచేత ఏమన్నారంటే ఈ స్వతంత్ర అనేటువంటి దాని చేత మనం పైన లక్షణంలో కర్తృప్రత్యయ సంవివాహారే తద్ధాత్వర్థనిష్ట విశేషత నిరూపిత అండం చేత ఆ స్థాళీ కానీ కట్టెలు కానీ అవి చేసేటువంటి పనులు తద్ధాత్వర్థనిష్ట వ్యాపారము కాదు, తద్ధాత్వర్థములు కానే కాదు. అది ప్రాగుప్త స్వాతంత్ర్యస్య యుగపతు సర్వేషు అభావాత్. ఎందువల్లంటే కర్తృప్రత్యయ సంభివ్యాహారము అని ఎప్పుడైతే అన్నామో చైత్ర పచతి అని ప్రయోగం. అప్పుడు కాష్టములు సాధనములే అవుతాయి కానీ అవి కర్తలయ్యే అవకాశం లేదు. ఈ కర్తృత్వ శక్తి ఒకేసారి అనేకములందు ఉండదు, ఒకదాని అందే ఉంటుంది. కానీ అంటే ప్రాగుప్త స్వాతంత్ర్యస్య యుగపత్ సర్వేషు అసంభవాత్, ఒకేసారి అన్నిట్లో ఉండడానికి అసంభవం అది. కాబట్టి ఏం చెప్పాలి? కర్తృప్రత్యయ సంభవ్య ఎప్పుడైతే చైత్ర అని పదప్రయోగం ఉన్నదో అప్పుడు కాష్టములు సాధములే అవుతాయి కానీ అవి కర్తలు కాదు. చైత్రుణ్ణి మనం ప్రయోగించలేదనుకోండి, అప్పుడు కావస్తే కాష్టాపచంతి అనొచ్చు. అది అలాగిందాక స్థాళీపచతి అన్నట్టుగా. అప్పుడు ఏం చేస్తాము? స్థాళీ యందున్న ప్రయత్నాన్నే ధాత్వర్థ వ్యాపారంగా తీసుకుంటాం. అలాగే కాష్టములందున్న జ్వలన క్రియ ఉంది, ఆ జ్వలన క్రియనే ధాత్వర్థ వ్యాపారంగా తీసుకుంటాం. ఎప్పుడైతే చైత్రహాన్ని ప్రయోగించేమో ప్రధాన వ్యాపారము ఇవన్నీ అప్రధానములు అయిపోతాయి. రూపవంతం గచ్చతి ఇత్యాదౌ ఉత్తరదేశ సంయోగ రూపే ఫలే రూపాదౌ చ న తాదృశ దాత్వర్థత్వమితి తదాశ్రయే రూపవతి నాతి వ్యాప్తి. రూపవంతం గచ్చతి అని ప్రయోగం అనుకోండి. రూపవత్ అంటే రూపము కలిగినటువంటి వాడు అన్నట్టు. గచ్చతి అనే దానికి అర్థం ఏంటి? ఉత్తరదేశ సంయోగానుకూలో వ్యాపార. ఈ ఉత్తరదేశ సంయోగానుకూల వ్యాపారము అని చెప్పినప్పుడు ఫలం ఏమిటి? ఉత్తరదేశ సంయోగం. తదాశ్రయత్వేన రూపవంతుడికి కర్మత్వం వచ్చి ద్వితీయ వస్తుంది. అంతేగాని రూపాదౌచన తాదృశ ధాత్వర్థత్వం ఇది, ఆ రూపమునందు ధాత్వర్థత్వం అంటే ఫలాశ్రయత్వం ఉండదు. ధాత్వర్థం అంటే వ్యాపారము ఫలము కూడా. అక్కడ ధాత్వర్థమైన ఫలాశ్రయత్వేన రూపవంతుడికి కర్మత్వం వచ్చి ద్వితీయ వస్తుంది. కానీ రూపవంతుడిలో విశేషణమైనటువంటి రూపం ఉందే, ఆ రూపమునకు ధాత్వర్థ ఫలాశ్రయత్వం ఉండదు. అది రూపవంతం గచ్చతి ఇత్యాదు ఉత్తరదేశ సంయోగ రూపే ఫలే రూపాదౌ చ న తాదృశ దాత్వర్థత్వమితి తదాశ్రయే రూపవతి నా అతివ్యాప్తి. అక్కడ ఉత్తరదేశ సంయోగ రూపము ఫలం, ఆ ఫలమునందు కాని రూపాదౌ చ రూపమునందు కాని తాదృశ దాత్వర్థత్వం అంటే ఏమిటి? ఉత్తరదేశ సంయోగానుకూల వ్యాపారం, ఆ వ్యాపారం ఉండదు కాబట్టి వాటి కర్తృత్వం ఉండదు. కాబట్టి నా తాదృశ దాత్వర్థత్వం ఇది తదాశ్రయే రూపవతి, రూపాశ్రయము లేదా ఫలాశ్రయము వాటి యందు రూపవతి నా అతి వ్యాప్తి.
ఈ స్వతంత్ర లక్షణం కర్తృత్వ లక్షణము అక్కడ అతివ్యాప్తి లేదు, దానికి ఇక్కడ అతివ్యాప్తి లేదు. కర్తృప్రత్యయ సంవివ్యాహారే ఇచ్చనేన పక్వస్తండుల దేవదత్తేన ఇత్యాదౌ ఫలస్య విశేషత్వేపి దేవదత్తస్య కర్తృత్వ సిద్ధి. ఇక్కడ కర్తృప్రత్యయ సంవివ్యాహారే అన్నం చేత కర్తృప్రత్యయ సంవివ్యాహారే అండం చేత పక్వ తండుల దేవదత్తే అనే కర్మణి ప్రయోగం. పక్వ తండుల దేవదత్తేనా, ఇక్కడ దేవదత్తేన ఇక్కడ తృతీయ కర్తృప్రత్యయం. మనం అక్కడ దేవదత్త పచతి అన్నప్పుడు పచతి కర్తృప్రత్యయము తత్సమానాధికరణంగా దేవదత్త అక్కడ కూడా ప్రథమా విభక్తి కర్తని చెబుతుంది. అక్కడ కర్తృప్రత్యయ సమభివ్యాహారము అంటే అది తీసుకున్నాం. కర్మణి ప్రయోగంలో కర్తృప్రత్యయ సమభివ్యాహారము ఏదవుతుంది? దేవదత్తేనా దగ్గర తృతీయ కర్తృకరణయోస్ తృతీయ, కాబట్టి తృతీయ కర్తృప్రత్యయం అవుతుంది. ఇక్కడ ఈ కర్తృప్రత్యయ సమభివ్యాహారం ఉండడం చేత కర్మణి ప్రయోగంలో ఫలము ప్రధానం, ఫలాశ్రయమైన కర్మ ప్రధానంగా చెబుతాం కదా కర్మణి ప్రయోగంలో. అంచేత ఫలస్య విశేషత్వేపి, కర్మ ప్రధానం అంటే ధాత్వర్థంలో ఫలం ఇక్కడ ప్రధానం. అంచేత ఫలానికి విశేషత్వం ఉన్నా దేవదత్తుడికి కర్తృత్వం సిద్ధిస్తుంది. కర్తృప్రత్యయ సమవివ్యాహారే అనడం వల్ల. అనకపోతే నష్టం ఏమిటి అంటే ధాత్వర్థనిష్ట విశేషత నిరూపిత ప్రకారత అనాశ్రయత్వం కర్తృత్వం అని చెప్పాలి. అక్కడ ఫలాన్ని విశేషంగా తీసుకుంటే అప్పుడు వ్యాపారమేమో విశేషం అయిపోతుంది. తన్నిరూపిత ప్రకారత అనాశ్రయత్వం ఫలానికి వస్తుంది. అప్పుడు ఆ ఫలాశ్రయమైనటువంటి కర్మ ఏదైతే దానికి కర్తృత్వం వచ్చే ప్రమాదం. కర్తృప్రత్యయ సమభివ్యాహారే అండం వల్ల ఇక్కడ దేవదత్తేన కర్తృప్రత్యయ సమభివ్యాహారం ఉంది. దేవదత్తస్య కర్తృత్వ సిద్ధి. తర్వాత కర్మణి ప్రత్యయం చేసినప్పుడు ఈ విశేషణ విశేష్య భావం విశేషణ విశేష్య భావంలో తేడా ఉంటుంది. కర్మ ప్రత్యయంలో అదే అక్కడ ఫలం విశేష్యం అన్నారు కదా, అంచేత ఫల విశేష నిరూపిత ప్రకారత వ్యాపారంలో ఉంటుంది అన్నమాట. అక్కడ ఈ కర్తృప్రత్యయ సమభివ్యాహారము అండం చేత దేవదత్తేనా అని కర్తృప్రత్యయం ఉండడం చేత కర్తృప్రత్యయం ఎప్పుడైతే ఉందో వ్యాపార ప్రధానం అవుతుంది. వ్యాపారం ప్రధానమైతే తన్నిరూపిత ప్రకారత దాంట్లో ఉంటుంది, ఫలంలో ఉంటుంది. తద్ ఆశ్రయము తండులం అవుతుంది. తద్ అనాశ్రయము కర్త దేవదత్తుడు అవుతాడు. అంచేత తదాశ్రయత్వం అనేదే అక్కడ ఫలానికి వచ్చింది కాబట్టి ఆ ఫలానికి ఫలాశ్రయమైన తండులానికి కర్తృత్వం వచ్చే ప్రమాదం లేదు. తత్ర సతి సంభవే తద్ధాత్వర్థ కృతి వ్యాపార ఉభయాశ్రయత్వ సమానాధికరణైవ కర్తృతాశక్తి. ఇంకా అక్కడ ఇంకొక విశేషం చెబుతున్నాడు. ఏమిటంటే కొంతమంది ఏమన్నారంటే ఈ కర్తృత్వం అనేది చేతనములందు ఉంటుంది. ఎందుకంటే
ఆ క్రియా సామర్థ్యం, వ్యాపారం చేసేటువంటి సామర్థ్యం చేతనములైన వాటి ఎందే ఉంటుంది కదా, అచేతనములందు అటువంటిది ఉండదు కదా. కాబట్టి అచేతనములున్న చోట వాటికి కర్తృత్వం రాదు. ఎట్లాగా అన్నాడు. అంటే అప్పుడు సతి సంభవే, ఇక్కడ శాప్తికమతే కృతేరపి ధాత్వర్థతయా గురుతర భారోత్తోలనే క్రియాయా అనిష్పత్తావపి కృతౌ నిరుక్త ధాత్వర్థస్య సత్వేన తదాశ్రయత్వాత్ కర్తృత్వాపత్తి అతః ఆహా తత్ర తద్ధాత్వర్థ కృతి వ్యాపారోభయాశ్రయత్వ సమానాధికరణైవ కర్తృతాశక్తి అని. అంటే ధాత్వర్థము కృతి అని కూడా కొంతమంది చెప్పిన వారు ఉన్నారు. అలా తీసుకున్నప్పుడు ఇక్కడ ఏం చెప్పాలంటే కర్తృత్వ లక్షణంలో ధాత్వర్థ కృతి వ్యాపార ఉభయాశ్రయత్వం సమానాధికరణ కర్తృత్వ శక్తి రెండూ ఒకరి యందు ఉండాలి. అంటే కృత్యాశ్రయము వ్యాపారాశ్రయము ఉభయాశ్రయత్వం ఉండడమే కర్తృత్వ శక్తి అని చెప్పడం వల్ల అత గురుతర భారోత్తోలనాదౌ ఆది విషయక యత్న సత్వేపి తత్క్రియాయాః అనిష్పత్తౌ న తత్ర కర్తృత్వ వ్యవహారః. అంటే పెద్ద బరువు ఎత్తడం, ఈ పెద్ద బరువుని ఎత్తడానికి ప్రయత్నం చేశాడు కానీ ఎత్తలేకపోయాడు. అటువంటి సందర్భంలో యత్నం అయితే ఉందంటే ఇక్కడ కృతి అంటే యత్నం అన్నమాట. అయితే యత్నం పూర్తిగా అతను చేయలేకపోయాడు. మరి ఇటువంటిప్పుడు అతనికి కర్తృత్వం ఉంటుందా ఉండదా అని సందేహం. గురుతర భార ఉత్తోలనాది విషయక యత్నసత్వేపి, ఆ పెద్ద బరువుని ఎత్తడానికి ప్రయత్నం ఉన్నది, అయితే ఎత్తడం అవ్వలేదు. ఎత్తడం అనే క్రియ పూర్తిగా జరగలేదు. తత్క్రియాయా అనిష్పత్తౌ, క్రియ పైకి ఎత్తడం అనేది జరగలేదు. కాబట్టి పైన ఏం చెప్తున్నారు, కృతి వ్యాపారాశ్రయం రెండూ ఉండాలి. ఇక్కడ యత్నము, ఇక్కడ కృతి అంటే యత్నం, కృత్యాశ్రయత్వం ఉందే కానీ వ్యాపారాశ్రయత్వం లేదు. నా తత్ర కర్తృత్వ వ్యవహార. అటువంటి సందర్భంలో చైత్రుని యందు కృతిత్వం అంటే కృతి ఉన్నప్పటికీ కూడా క్రియ లేకపోవడం చేత ఏదో చైత్ర భారం వహతే అను అనేటువంటి ప్రయోగం కుదరదు. అంటే భారం మోయడానికి ప్రయత్నం చేశాడు కానీ ఆ భారం మోయలేదు, పైకి ఎత్తలేకపోయాడు. అటువంటిప్పుడు చైత్ర భారం వహతే అనడానికి కుదరదు. ఎందుకంటే భారము ఎత్తడానికి ప్రయత్నం అయితే ఉంది కానీ ఎత్తడం అనే క్రియ అతను యందు లేదు, అంటే అవలేదు. కాబట్టి కృత్యాశ్రయుడే అవుతాడు కానీ వ్యాపారాశ్రయుడు కాడు. అంచేత కృత్యాశ్రయ వ్యాపారాశ్రయత్వం ఉభయము కూడా ఉండాలి అన్నాడు. మరి అటువంటిప్పుడు రథాగచ్చతి అన్నాం. అక్కడ ఎలాగా అంటే ఈ ప్రయత్నం అనేది చేతనములందే ఉంటుంది కానీ అచేతనములందు ఉండదు. కాబట్టి రథం అచేతనం కాబట్టి
దాని యందు అసలు కృతి అనే ప్రశ్నే లేదు. అంచేత కేవలం వ్యాపారాశ్రయత్వాత్తు దానికి కర్తృత్వం అన్నమాట. తత్ర కృతి సత్వే నమానమిచ్చన్యే. కొంతమంది ఏమన్నారంటే అసలు కృతి ఉంది అనడానికి ప్రమాణమే లేదు అని కొంతమంది అన్నారు. ఆ గురుతర భారోత్తోలనంలో ప్రయత్నం ఉంది అని చెప్పడానికి కూడా అవకాశం లేదు కాబట్టి ఇలా కృతి వ్యాపారోభయాశ్రయత్వం చెప్పాల్సిన పని లేదు అని కొంతమంది చెప్పారు. దాత్వర్థ కృతిశ్చ సాధ్యత్వాఖ్య విషయతయా క్రియా విషయైవ గ్రాహ్యా. దాత్వర్థ కృతి అంటే ఈ ప్రయత్నం, దాత్వర్థమైన వ్యాపారానికి చేసే ప్రయత్నం ఏదైందో సాధ్యత్వాఖ్య విషయతయా అది సాధ్యత్వమే కాబట్టి క్రియ సిద్ధావస్థాపన్న క్రియ, సాధ్యావస్థాపన్న క్రియ అని రెండు రకాలు. ఈ పచతి గచ్చతి లిఖతి ఇత్యాదుల్లో ఉన్న క్రియని సాధ్యావస్థాపన్నమైన క్రియ అంటారు. ఇప్పుడు పక్వహ ఓదన, అక్కడ సిద్ధావస్థాప, వంట అయిపోయింది, ఓదనం అన్నం తయారైపోయింది. అప్పుడు ఏమిటంటే సిద్ధావస్థాపన్న క్రియ, అంటే క్రియ సిద్ధమైపోయింటే ఫలం సిద్ధించేసింది, దాన్ని సిద్ధావస్థాపన్నమైన క్రియ అంటారు. పచతి గచ్చతి ఇత్యాదుల్లో ఉన్నదాన్ని సాధ్యావస్థాపన్నమైన క్రియ అంటారు. అంచేత ధాత్వర్థం కృతి అన్న పక్షంలో కూడా మామూలుగా ధాత్వర్థం వ్యాపారము అన్నాం, ధాత్వర్థం కృతి అని కూడా అంగీకరించారు. అప్పుడు అంచేత ఆ కృతి అని తీసుకున్నప్పుడు అది కూడా సాధ్యత్వాఖ్య విషయతయా, అది కూడా సాధ్యావస్థలో ఉంది అని చెప్పడం చేత క్రియా విషయ గ్రాహ్య, దాన్ని కూడా క్రియా విషయంగానే గ్రహించాలి. అతో మత్తో భూతం నతు మయా కృతం ఇది వ్యవహారస్య నా అనుపపత్తి. కాబట్టి మత్తః భూతం అంటే నా వల్ల ఉన్నది, లేదా నతు మయా కృతం నా చేత చేయబడలేదు అనేటువంటి చోట ఎటువంటి ఇబ్బంది లేదు, వ్యవహారస్య అనుపపత్తి ఏమీ లేదు. అంటే ఈ కృతి వ్యాపారోభయ ఆశ్రయత్వ సామానాధికరణ్యమే కర్తృత్వము అని కనుక తీసుకున్నట్టయితే ఈ మత్తోభూతం నతుమయాకృతం అనేటువంటి చోట నతుమయాకృతం అని అన్నట్టయితే నాచే చేయబడలేదు అన్నప్పుడు మరి ఇంకా అక్కడ కృతి చేయబడలేదు అన్నప్పుడు కృతి లేదు కదా. మరి అటువంటిప్పుడు నమయా మయా అనేటువంటి చోట కర్తర్థంలో తృతీయ కర్తృత్వం లేకపోతే కర్తృత్వంలో తృతీయ ఎలా వచ్చింది? అలాగే మత్తః భూతం అన్నప్పుడు ఈ అకర్మకం అనేది, ఈ అకర్మక ధాతువు యొక్క ప్రయోగంలో అక్కడ కృతిత్వం ఏమున్నది అంటే ఇతని యొక్క ప్రయత్నం ఏముంది ఉండడానికి. కాబట్టి ఈ కృతి వ్యాపార ఉభయాశ్రయత్వాన్ని కనుక కర్తృత్వంగా చెబితే మత్తోభూతం నతుమయాకృతం అనే వ్యవహారము కుదరదు. అంటే ఏమన్నారంటే ఈ కృతిత్వాన్ని చెప్పినప్పుడు దాన్ని కూడా క్రియా విషయముగా గ్రహించడం చేత క్రియలోనే అది విషయమవుతుంది కాబట్టి క్రియా విషయముగా స్వీకరించడం చేత తదాశ్రయత్వాత్తు కర్తృత్వం రావడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే దోషం ఏమీ లేదు అటువంటి ప్రయోగాలకి అని అర్థం. నన్ను అనుభూతి నా ఆంతరీయక కృతి సాధ్య పిష్టక మధ్యస్థ శర్కరాభోక్తరిచ నా కర్తృత్వ వ్యవహార ఏతేన కృతిర్నామ నా కాచిత్ వ్యాపారాతిరిక్త ఇత్యపాస్తం. ఆంతర చేష్టా విశేష ఏవ
కృతిరితి దిక్కు. అది ఇక్కడ ఏం చెప్తున్నారంటే నాంతరీయ కృతి సాధ్య పిష్టక మధ్యస్థ శర్కరాభోక్తరీ ఏదో దేవుడిది పంచదారతో చేసినటువంటి ఏదో విషయం ఉందనుకోండి. పిష్టకం అన్నాడు. పిష్టకం అంటే ఏదో పిండి, ఆ లోపలమో పంచదార ఉందన్నమాట. ఆ పిష్టకం మధ్యలో ఉన్నటువంటి ఆ ఆ పంచదారనే ఆయన తిన్నాడు అనుకోండి. అటువంటి నాంతరీయకం ఏంటి అంటే ఏంటి? ఆ పిండి ముద్ద లాంటిదో కొని ఏదో ఇప్పుడు చనివిడి అది చేస్తారు కదా, దాంట్లో పంచదార కలిపి చేస్తారు అది పిండితోటి. అది తింటూ ఉంటే అతడు పిష్టకం తింటున్నాడు. పిష్టకములో కలిసిన శర్కర కూడా తింటున్నాడు కదా. శర్కర తినడానికి ప్రత్యేక ప్రయత్నం ఏం లేదు కదా. అంటే నాంతరీయక కృతి సాధ్య పిష్టక మధ్యస్థ శర్కరా భోక్తరిచ నా కర్తృత్వ వ్యవహార అని కొంతమంది ఆ శర్కరను తినేవాడిగా అతన్ని చెప్పడం కుదరదు అని. అలాగే ఏతేనా కృతి నామ నా కాచితు వ్యవహారాతిరిక్త. కృతి అనేటువంటిది నా కాచితు వ్యవహారాతిరిక్త, వ్యాపారాతిరిక్త. కృతి అంటే వ్యాపారం కంటే ఏదో అతిరిక్తమైనది అని భావించవలసిన అవసరం లేదు. అదేమిటి? వ్యాపారాతిరిక్తం కాదు కాబట్టి వ్యాపారాశ్రయత్వేన అతనికి కర్తృత్వం రావడానికి అభ్యంతరం ఏమీ లేదు. అంటే కొంతమంది అట్లా చెప్పారనమాట. ధాత్వర్థ కృతిశ్చ సాధ్యత్వాఖ్య విషయతయా క్రియా విషయైవ గ్రాహ్య అన్నం చేతి ఈ కృతి క్రియలో విషయమయ్యేటువంటిదే, క్రియా విషయమైందే కృతి అని అదే ధాత్వర్థము అని తీసుకోవడం చేత ఈ అతో మత్తోభూతం నతుమయ కృతం అనే వ్యవహారానికి ఇబ్బంది లేదు. అలాగే ఈ పిష్టకం ఖాదతి ఇత్యాదుల్లో పిష్టకనిష్టమైన శర్కరా ఖాదనం కూడా అతను ఉంది కాబట్టి అక్కడ కర్తృత్వ వ్యవహారానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. అంచేత కృతి అంటే వేరే వ్యాపారము కంటే ఏదో భిన్నమైంది ఏదో అని అనుకోవలసిన అవసరం లేదు. ఆంతర చేష్టా విశేష ఏవవా కృతి ఇది దిక్. అంచేత కృతి అంటే ఏమనుకోవచ్చు అంటే ఆంతర చేష్టా విషయ. ప్రయత్నం అంటే ఏమిటి? మనం బాహ్యంగా కనబడేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దానికి ఆంతరంగా ఉన్నటువంటి దానిదే ప్రయత్నం, అదే కృతి. మనము ఈ బరువు ఎత్తాలి అని మనస్సులో ఏదైతే ఆంతరమైన ప్రయత్నం ఉంటుందో దాని కృతి అని, బాహ్య చేష్టా విషయం ఏదైతే శారీరకంగా బయటికి కనబడేటువంటి చేష్ట ఏదైతే ఉందో దాన్ని వ్యాపారం అని అన్నారు. కాబట్టి కృతి వ్యాపారము కంటే భిన్నము కాదు అని అనుకున్నా ఇబ్బంది లేదు. కృతి అనేది ఆంతర వ్యాపారము అని అనుకున్నా ఇబ్బంది లేదు. ఇది దిక్కు అన్నాడు. తత్ర వ్యాపారస్య ధాతుత ఏవ లాభాత్ కర్తృత్వ శక్తిమత్వేన కర్త తృతీయార్థ. వ్యాపారం అనేటువంటిది ధాత్వర్థం, ధాతువు వల్లే లభిస్తోంది కాబట్టి కర్తృత్వ శక్తిమత్ కర్త అవుతాడు. అంటే కర్తృత్వ శక్తిమత్వేన కర్త, అదే తృతీయార్థం. ఇక్కడ ఏదో దేవదత్తేన తండుల పచ్యతే అని ప్రయోగం ఉందనుకోండి. అక్కడ రామేణ వాణేన హతో వాలి అని ఇచ్చారు ఉదాహరణ, కర్తృకరణ యోస్తృతీయ దగ్గర. కాబట్టి ధాత్వర్థ వ్యాపారం ఉంది కాబట్టి ఆ వ్యాపారాశ్రయత్వేన అతడు కర్త అవుతాడు. అంటే కర్తృత్వ శక్తి మత్, అటువంటి శక్తి కలిగిన వాడు కర్త. కర్తృత్వ శక్తిమత్వేన కర్త అని తృతీయ కర్త.
తత్ర ప్రకృత్యర్థస్య అభేదాన్వయః. ప్రకృత్యర్థము బాణే అది రామేణ అన్నాం అనుకోండి, ఈ తృతీయకమో కర్తృత్వ శక్తిమత్వేన కర్త అర్థం కాబట్టి ఈ కర్తకి ఆ ప్రకృత్యర్థమైన రామశబ్దార్థం ఏదైతే ఉందో ఆ రాముడికి అభేదంగా అన్వయము. సచ ధాత్వర్ధే ఆధేయతయా అన్వేతి. ఈ ధాత్వర్థ వ్యాపారం, ఆ వ్యాపారానికి ఆధేయుడు రాముడు కాబట్టి అది ఆ ప్రకృత్యర్థమైనటువంటి రామశబ్దార్థం ప్రాతిపదికార్థం ఏదైతే ఉందో అది ధాత్వర్థ వ్యాపారమునందు ఆధేయముగా అన్వయం పడుతుంది. తేన చైత్రేణ సుప్యతే ఇత్యత్ర చైత్రాభిన్న కర్తృవృత్తి స్వాప ఇది బోధ ఇది ప్రాంచ. ఇక్కడ చైత్రేణ సుప్యతే ఇది అకర్మక ధాతు. అకర్మక ధాతువులో భావ ప్రయోగం ఉంటుంది. లకర్మణచ భావే చాకర్మకేభ్య అనే సూత్రము చేత సకర్మక ధాతువుల మీద కర్తరి కర్మణి లకారాలు వస్తాయని, అకర్మక ధాతువు మీద భావార్థంలోనూ కర్తృర్థంలోనూ లకారాలు వస్తాయి అని చెప్పారు. కాబట్టి అకర్మక ధాతువు మీద స్వపితి అని కర్త, చైత్ర స్వపితి అని కర్తృర్థ ప్రయోగం ఉంటుంది. చైత్రేణ సుప్యతే అనేది భావార్థక ప్రయోగం. కాబట్టి కేవలము చైత్రాభిన్న కర్తృక స్వాప. చైత్రేణ సుప్యతే అంటే అర్థం ఏమిటి? ఎందుకంటే తృతీయ చైత్రేణ అన్నప్పుడు తృతీయకేమో కర్తృత్వ శక్తిమత్ కర్త అర్థం, చైత్ర శబ్దానికి చైత్రుడు అర్థం. ఈ రెండింటికి అభేదమైన అన్వయం. కాబట్టి చైత్రాభిన్న కర్తృక స్వాప అని దీనికి అర్థం అన్నమాట భావార్థక ప్రయోగం దగ్గర. సరే, ఇక్కడితోటి ఆపుదామండి. అయ్యా అలాగే మహోదయ. ఇక్కడతో ఆపుదాం. అలాగే గురువు గారు. తర్వాత ఏదో నైయాయిక మతం అది వస్తుంది అని చేత